హాయ్ అండి, వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈవినింగ్ రొటీన్ పెట్టానండి. సండే రోజు వీడియో అండి ఇది. సండే మేము మజ్జిగౌరమ్మ గుడికి వెళ్ళాము. మజ్జిగౌరమ్మ గుడి వీడియో ఆల్రెడీ అంతకుముందు మీకు పెట్టాను కదండి. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ముడుపులు కడుతున్నారు కదా. మనం ఏదైనా మొక్కుకుని ముడుపు కడితే ఇక్కడ ఖచ్చితంగా తీరుతుందండి. ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. ఇక్కడ ముడుపు కడితే మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని. అలాగుందండి ఆ రోజు వ్యూ వచ్చేసి. నేను మార్నింగ్ వేసుకున్న ముగ్గులు అవి పెట్టాను ఈ వీడియోలో. ఇలాగ వేసుకున్నానండి పద్మాలతో. అలాగే దీపారాజన చేసుకున్నాను. ఇక కిచెన్లోకి వచ్చేసాను. ఈవినింగ్ దండి ఇది. ఈవినింగ్ నేను ఎలాగా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. నేను లంచ్ అయిపోగానే నేను ఏం చేయనండి. లంచ్ తినేసిన తర్వాత అవన్నీ గిన్నెలన్నీ షింక్లో పెట్టేసుకొని వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. ఈవినింగ్ ఇవన్నీ నీట్గా గిన్నెలన్నీ ఖాళీ చేస్తాను. గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని క్లీన్ చేసుకుంటానండి. వాష్ చేసుకుంటాను గిన్నెలు. లంచ్ ఏంగానే నాకు చేయాలనిపించదు అసలు. అలా షింక్లో వేసేసుకుంటాను. ఈవెన్ 4 అయ్యాక అలాగ స్టార్ట్ చేస్తానండి ఈవినింగ్ వర్క్స్. ఫస్ట్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటానండి. కొంచెం మెస్సీగా ఉంటుంది. రైస్ అది వండినప్పుడు కొంచెం పడుతుంది. పిల్లలతో చేసుకునేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా పడుతుందండి. అవన్నీ నేను ఇప్పుడు ఈ టైంలో 4కి ఆ టైంలో క్లీన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేస్తానండి. సబ్బుతో క్లీన్ చేసుకోవటం అయిపోయిన తర్వాత క్లాత్తో క్లీన్ చేస్తానండి. ఇలాగా నీట్గా అలాగా క్లీన్ చేసిన తర్వాత బాగా క్లాత్ని పిండి క్లీన్ చేస్తే స్టవ్ మీద మరకలు ఉండకుండా ఉంటాయండి. మనం పిండకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే అలాగ స్టవ్ మీదకి పెట్టేస్తే ఆ వాటర్ మరకలు ఆరిపోయిన తర్వాత కూడా అలాగే ఉండిపోతాయి. ఇలా గట్టిగా క్లాత్ని పిండుకొని కనుక మనం ఇలాగ క్లీన్ చేస్తే ఆ మరకలు పడవు, అలాగ ఉండవు అండి. ఇంకా చూడండి, ఇలాగ నీట్గా ఉంటుంది. లేకపోతే వాటర్ మరకలు పడిపోయి అలాగ అవుతుంది. ఇది ఆయిల్ కానీ ఇలాగ ఆయిల్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఇక్కడ. ఆ కిందది ఆయిల్ మనం ఎప్పుడైనా తీసినప్పుడు కిందకి ఇలాగ పక్క నుంచి జారుతుంది కదండి. అలా జారిన కింద పడకుండా అవ్వకుండా అలాగా చికాకు అవ్వకుండా ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత గిన్నెలు వాష్ చేస్తానండి. గిన్నెలు కడగటం అయిపోయిన తర్వాత ఈ ట్యాప్స్ని ఇలాగా క్లీన్ చేసుకుంటానండి నీట్గా. కొన్నిసార్లు చేయకపోతే అలా మెస్సీగా కనిపిస్తూ ఉంటుంది, క్లీన్ లేకుండా మచ్చలుగా. ఇలాగ నీట్గా క్లీన్ చేసుకుంటే ఏమీ కనిపించదండి. తర్వాత మనం గిన్నెలు కడిగిన తర్వాత పక్కన గోడలకి ఇలాగ మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ బాగా చికాకు అవుతుంది. అక్కడ కూడా ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసుకుంటానండి. ఇలాగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే అంతగా అనిపించదు. అలాగే వాటర్ నింపుకొని అక్కడ పెట్టుకున్నానండి. గిన్నెలన్నీ తోముకున్నాను చెప్పాను కదా. ఇలా చేసుకుంటానండి. అలాగే సమ్మర్ వెళ్ళిపోతుంది కదండి. ఇవన్నీ బెడ్షీట్స్, పెద్ద షీట్స్, రగ్గులు ఉంటే వాటిని ఒక సంచిలో పెట్టేసుకున్నానండి. సమ్మర్లో అంత అవసరం ఉండదు కదా వాటివి. అవన్నీ సర్దేసి వాటి మీద ఒక ఓల్డ్ చున్నీ ఉంటే అది వేసానండి, దుమ్మది లోపలికి వెళ్ళకుండా. తర్వాత వీటిని పైన పెట్టేశాను. తర్వాత బట్టలు తీసుకొచ్చానండి. మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా ఆడుతున్నారో. ఇలాగ నీట్గా బట్టలు మడత పెట్టేసుకున్నాను. ఈవినింగ్
వాటిని అర్మార్లో సర్దేస్తున్నానండి. ఎవరి బట్టలు వాళ్ళకి నీట్గా, పిల్లలవి నాకు ఎవరివి వాళ్ళకి ఇలాగ సర్దేశానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మేము డీమార్ట్కి వెళ్ళామండి. అలాగే అందులో ఇవి తీసుకున్నాను. 6 వచ్చినాయి. 150 పడిందండి ప్రైజు. బాగున్నాయి కదా, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. తాలింపు దినుసులు అవి వేసుకుంటాకి ఆవాలు జీలకర్ర నేను ఇలా కలిపి వేసుకుంటానండి తాలింపులోకి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.